వెలుగు బనకచర్ల పాపం కేసీఆర్దే. కమిషన్లకు కక్కుర్తిపడి గోదావరి నీటి తరలింపుకు ఒప్పుకున్నాడు సీఎం రేవంత్. ఏపీ ప్రాజెక్టులకు పెద్దన్నగా ఉంటానన్నాడు. నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే హరీష్ కేసీఆర్ను ఉరితీయాలి. ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తాం, శాండ్ మాఫియాను కట్టడి చేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. 3000కు ఫాస్టాగ్ ఏడాది పాస్. నేషనల్ హైవేలపై టోల్ చెల్లింపులకు ఈజీ చేసేందుకు ఆగస్టు 15 నుంచి 3000తో ఫాస్టాగ్ ఏడాది పాస్ను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. దీంతో 200 ట్రిప్స్ వరకు ప్రయాణించవచ్చన్నారు. కబుర్ల దేవత పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం. ఐ లవ్ పాకిస్తాన్ ట్రంప్. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్లో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్ చేయబోతున్నాం, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పాడు. బనకచర్ల నిర్మాణంలో ఏ రాష్ట్రానికి అన్యాయం చేయం, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం, అది కేసీఆర్ జగన్ జాయింట్ ఆపరేషన్. ఇది షర్మిల. నా ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టిండ్రు, సీఎంలుగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసిండ్రు, తోడబుట్టిన చెల్లె అని కూడా చూడలేదని కామెంట్. వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్. దేశాన్ని నక్సలిజం టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నాం, బండి సంజయ్. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గాజర్ల రవి ఎన్కౌంటర్. మృతుల్లో చలపతి భార్య అరుణ, ఏఓబి స్పెషల్ జోన్ ఏసీఎం అంజు. లొంగిపోయే ముచ్చటే లేదు, ట్రంప్ బెదిరింపులకు భయపడేదే లేదు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటన. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కేబినెట్ ఆమోదమే లేదు. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటలా చెప్పినవన్నీ అబద్ధాలేనా? టెహ్రాన్ ఖాళీ. ప్రాణభయంతో ఇరాన్ రాజధాని నగరాన్ని విడిచి వెళ్తున్న జనం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 6వ రోజు భీకర దాడులు. ఆదాబ్ హైదరాబాద్. ఫాస్టాగ్ వార్షిక పాస్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్. మరో 2 మావోయిస్ట్ పార్టీ కీలక నేతల ఎన్కౌంటర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం సింగిల్ పాయింట్ ఎజెండా. రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. రాబోయే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. మోడల్ గోశాలల నిర్మాణం చాలా మంచి ఆలోచన. సీఎం రేవంత్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన. డిజిటల్ ఎంత సురక్షితమైతే మనం అంత అభివృద్ధి. ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్. మున్సిపాలిటీలో అధికారుల మురికి పనులు. నల్లగొండ మున్సిపాలిటీలో టెండర్ల గోల్మాల్. పూర్తయిన పనులకు మళ్ళీ టెండర్లు. వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్. 83% తగ్గిన మావోయిస్టులు హింస. ఈ మార్పు ప్రభుత్వ రణనీతి, సుస్థిర పాలనా విధానాలే ఫలితం. సెటిల్మెంట్కు అడ్డగా పోలీస్ స్టేషన్లు మారాయి. సివిల్ మ్యాటర్లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేస్తే బీఆర్ఎస్ నేతపై ఉల్టా కేసు. సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం. ఆజ్ కీ బాత్. రోజుకో పూట ఎక్కడో చోట, పైనుంచి కింది దాకా ఏ స్థాయికి ఆ స్థాయిలో కొందరు అడ్డగోలుగా సంపద కొరకు ఆరులు చేస్తున్నారు. అవినీతి దాడుల్లో వలలకు చిక్కుతున్నారు. ఎందరికో లేని అధికారం, హోదా, అందరికీ దక్కని గౌరవం, మర్యాద, నీలాగే కష్టపడి చదివిన వారెందరికో రాని గొప్ప అవకాశం, అన్నింటికీ తగ్గట్టు జీతభత్యాలు, ఇలా అన్ని విధాల సకల సౌలభ్యాలు ఎన్నున్నా కొంతమంది నీతికి పాతర వేసి నిలువునా దొరుకుతున్నారు. అవినీతిలో కూరుకుంటే జనం అసహ్యించుకుంటారు, నిజాయితీగా పనిచేస్తే నీరాజనం పడతారు. బనకచర్ల కేసీఆర్ పాపమే. 2016 నాటి ఎపెక్స్ కౌన్సిల్ ఆయన వ్యాఖ్యలతో బీజం. జగన్తో భేటీలను, నీటి తరలింపులను ప్రోత్సహించారు. భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమనే, ట్రంప్నకు తేల్చి చెప్పిన మోదీ. హక్కుల పరిరక్షణకు కలిసి నడుద్దాం. ప్రభుత్వ విజ్ఞప్తికి వివిధ పార్టీల ఎంపీల మద్దతు. పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. 3000కు వార్షిక టోల్ పాస్. ఉన్నత జీవన ప్రమాణాల కల్పనే లక్ష్యం. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచర్లపై నిర్ణయం. అమెరికా జోక్యం చేసుకుంటే ఖబర్దార్, కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం, ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హెచ్చరిక. ముప్పు తప్పేదెలా? నగరాలు, పట్టణాల్లో వానాకాలం గుబులు. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్న వానలు.
ఇథనాల్ పరిశ్రమ కేసులో రైతులకు సంకెళ్లు, వివాదాస్పదంగా మారిన ఘటన, 3 పోలీసులు సస్పెన్షన్.